హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను బాగున్నాను. ఇప్పుడే చర్చికి పోయి వచ్చినాము. చర్చి నుంచి ఇంటికి వచ్చినాం. అయితే ఈరోజు పెళ్ళి ఉంది మా చుట్టాలది. ఇప్పుడు అయితే పెళ్ళికి వెళ్తున్నాము. ఈ చీర అయితే నేను చర్చికి వెళ్తాప్పుడు కట్టుకున్నా. ఇది మీ సేవలో కొన్నా అనమాట. చీర మీ సేవలో కొన్న 500 ఈ చీర. అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పెళ్ళికి వెళ్ళేటప్పుడు మా ఫ్యామిలీని మా పిల్లలు మేమందరం కారులో వెళ్తాం. వీలైతే అక్కడ పెళ్లి దగ్గర కూడా వీడియో తీస్తా. నాకైతే ఈ బంతిపూల చెట్లు అయితే బాగా అనిపిస్తున్నాయి. అసలు ఎంత బాగా అనిపిస్తున్నాయి అంటే నిజంగా చెప్తున్నాం కదా. ఇక చూడండి ఎంత బాగుంది కదా. పెద్దగా ఇట్లా పల్లెటూర్లలో అయితే ఇట్లా చెట్లు అయితే పల్లెటూర్లలో పెడతారు కదా ఇంటి ముందు. చాలా బాగా అనిపిస్తుంది. నాకైతే మనసు తృప్తి ఉంది పువ్వులను చూసినప్పుడల్లా. ఓకేనా, ఇప్పుడైతే తయారైతే అయిదాం ఫ్రెండ్స్. ఇదైతే మగ్గం వరకు వేయించిన అనమాట. నేను ఇది పోయిన సంవత్సరం మగ్గం వరకు వేయించుకుంటే ఇప్పుడైతే ఈ చీర మీద అనమాట. ఇది మగ్గం వరకు బ్లౌజ్. ఇప్పుడైతే ఇది కట్టుకుంటా. చూస్తా, ఇది బాగుంటే ఇది కట్టుకుంటా, ఇది బాగా లేకపోతే ఇంకోటి వేసుకుంటా. ఓకేనా. ఈ చీర అయితే నేను సిఎంఆర్లో అయితే కొన్నా ఈ చీరని. అంటే నేను ప్రమోషన్ గురించి చెప్తలేను. అంటే ఇప్పుడైతే ఇది కట్టుకుంటున్నా. ఈ చీర అయితే బాగుంటుంది. ఇది పళ్ళు ఇదంతా ఇట్లా బాగుంటుంది అనమాట. చూస్తా, ఇది కట్టుకుంటే బాగుంటే ఇదే కట్టుకుంటా. ఓకేనా, ఇప్పుడైతే తయారైతే అయిదాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే చీర అయితే కట్టుకున్నా. ఇగో నా చీర, ఇది పట్టు చీర. ఈ పట్టు చీర కంటే నేను సింపుల్ చీరలు కడితేనే చాలా బాగుంటా. ఈ గాజులు కూడా వేసిన రోజు ఒక్కొక్కటే వేసుకుంటా. కానీ అసలు నాకు ఈ చేతిలో ఉండే గాజులు వేసుకోవడం కూడా ఇష్టం ఉండదు. ఇంకా చీర అయితే ఇట్లా కట్టుకున్నా. ఇది పాతకాలంలో ఎంతమందికి ఇష్టమో చెప్పండి. ఈ పాతకాలంలో అయితే ఈ చెక్కుడు గొలుసులు అయితే చాలామంది పెట్టుకుంటుండే కదా. ఇది నాకైతే చాలా ఇష్టం. ఇట్లా గజ్జలతోటి చాలా ఇష్టం. ఈ చెక్కుడు గొలుసు అయితే పెట్టుకుంటున్నా. చెక్కుడు గొలుసు ఇంత పెద్దగా ఉంటుండే. అప్పటి వాళ్ళు చెక్కుడు గొలుసులు అయితే పెళ్ళికి వెళ్ళకపోతుండే. ఇప్పటి వాళ్ళకి ఈ చెక్కుడు గొలుసులు అంటే తెలియదు, సిగ్గుపడతారు. ఇట్లా ఇది మగ్గం వరకు బ్లౌజ్ అనమాట. కొంచెం తగ్గిపోయిందని చెప్పి ఇది కొంచెం లూజ్ అయిపోయింది, లేకుంటే టైట్గా ఉంటుంది. కానీ ఎంత మటుకైతే బాగుంది. మెడలో సింపుల్గా ఈ గొలుసు వేసిన. ఇది మామూలు గొలుసే, ఇదైతే గోల్డే. కానీ ఇదైతే మామూలు. ఇంకా ఈ కమ్మలు ఇవన్నీ అయితే ఇవే పెట్టేసుకున్నా. ఇవన్నీ గోల్డ్. ఈ పెద్ద కమ్మలు ఇట్లనే పెట్టేసుకుని ఇట్లనే బాగుంటుందని. ఓకేనా, ఇప్పుడు వెళ్ళేటప్పుడు కూడా చూపిస్తా. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా తయారు ఎలా ఉందో. ఇట్లా పట్టుచీర కట్టుకుంటే బాగుంటున్నా, సింపుల్ సారీస్ మీద బాగుంటున్నా. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ వెళ్ళేటప్పుడు అయితే వీడియో తీస్తా ఫ్రెండ్స్. ఇప్పుడైతే వెళ్తున్నాం. ఇక మా బిడ్డ బాగా తయారైంది కదా. నా బిడ్డ మా సంతి బిడ్డ, ఈమె తయారైంది. ఇక మేము కూడా తయారవుతున్నాం. ఇప్పుడైతే పెళ్ళికి అయితే వెళ్తున్నాం. రారా మా ఎంబడి రా. నాడు తాళమేమా నల్ల నీళ్ళ మీద నిడుతుంది. చాలా పట్టదు. ఆమె చెప్పినా అంచా వస్తున్నావురా. ఓకే కట్టి ఏమో మరి అడిలో పడుతున్నాం. మా పిల్లలందరూ లోపల ఎక్కారు. ఒక రెండు ముంగడు రావద్దా? అటువరి ముంగడు నాని డ్రైవర్ వేసుకో. వేస్తాను ఏదో ఒక్క నిమిషం. అది బండి మా పిల్లలు కోతులు. మా బిడ్డ మా అల్లుడు ఇగో ట్రైనింగ్ చేస్తుంది. మా నాన్న పండుగ. చెప్పు నాన్న. అబ్బా తల్లి చెవులు గొల్లు అంటున్నాయి. ఏం డ్రెస్ మార్చుకోవాలేదా? సో ఫ్రెండ్స్, మేమైతే పెళ్ళికి వచ్చేసినాం. కలర్ ఎక్కడిది? ఏం చేస్తారు జీపులా? వీళ్ళు మా అక్క మనమలు చూడు. జీప్ పడుతురా? జీప్ మాది. ఇది ఏమి ఎవరు మీరెందుకైతే మాది. దిగురి ఎండకెందుకు కూర్చుంటుర్రా? రా నడుగురి. మీ అమ్మ వాళ్ళు వచ్చారా? అమ్మ వాళ్ళు పెళ్లి పిల్లకి పెట్టే బాసాలు, మంచము, మంచం.
పెళ్లి భోజనం ఫ్రెండ్స్ పెళ్ళికి వెళ్ళినాం కూడా పెళ్ళిలో ఈయన గబ్బర్ సింగ్ సినిమాలో తీస్తాడు కదా అలా ఏదో డ్యాన్స్ ఆడుతుంటాడు కదా ఐలన్ లాగా వాళ్ళందరూ ఆయనను కూడా కొంచెం వీడియో తీసిన పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పెళ్ళి అయిపోయిన తర్వాత చుక్క చూపిస్తారు కదా బయట పెళ్లి కూతురుకు పెళ్లి కొడుకు చూపిస్తారు కదా వీళ్ళైతే అక్కడ వెళ్తున్నారు ఇంకా ఇట్లా ఇదే వీడియో అయితే ఇట్లా చేసిన నేను మామూలుగా షార్ట్గా కొంచెమే తీసిన ఎక్కువ తీయలేదు పిల్లలైతే బాగా ఏంటంటే దాని మీద డాన్స్ అయితే బాగా డాన్స్ ఆడుతుండ్రు అది సినిమా పాటలు పెట్టారు కాబట్టి నాకు ఏంటంటే అది కాపీ రైట్ వస్తుందని చెప్పి నేను పాటలు అయితే అది తీయలేదు వాయిస్ రికార్డింగ్ ఇస్తున్నాను ఇంకా వీళ్ళంతా పెళ్ళిలో మా పిల్లలు వీళ్ళందరూ కూర్చుండ్రు ఇక కొంచెమే తీసిన వీడియో మాత్రం చూసిన వారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇంకా మంచి వీడియోలతో మేము ముందుకు వస్తాను ఇప్పుడైతే ఏంటంటే స్టేజ్ మీదకి కూడా ఎక్కినాము ఫోటో తీద్దామని మా మన్మరాన్లు నేను స్టేజ్ మీద ఎక్కినప్పుడు మా పిల్లలు ఇట్లా ఊపుతుండ్రు అందరికి హాయ్ చెప్తుండ్రు వీళ్ళు మా ఆడబిడ్డలు మా కొడుకు మా కోడలు మా మరిది మా యారాలు వీళ్ళందరూ ఎక్కిరు నేను వాళ్ళ వీడియో తీస్తున్నా ఓకేనా ఇక ఇప్పుడు లాస్ట్కి అయితే మా అక్క మన్మడు జీపు తీసుకొచ్చిండు జీపులో కూడా ఎక్కిన నేను జీపులో కూడా ఎక్కి వీడియో తీసిన ఓకే ఫ్రెండ్స్ వీడియో ఇట్లా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఫ్యామిలీ ఎలాగుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్